ప్రాణహిత నదీ జలాలు వినియోగం రావాలి అని అంటే మీరు తుమ్మడి ఏడో బ్యాజ్ నిర్మాణం చేసేటువంటి మీరు ఆలోచన లేదు, చొరవ లేదు. ఇవాళ మిగిలేదు మేడిగడ్డను మనం పునరుద్ధరింపజేసుకోవాలి. ఇప్పటికైనా కానీ ఏదైతుందో ఈ ప్రభుత్వం ఇంకా 2 ఏళ్లు ఉండబోతుందా, ఇంకా 2 ఏళ్లు ఉండబోతుందని చెప్పంటున్నా. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఇన్ని దాకా ఏమనుకున్నది మేడిగడ్డ సాగోజు పెట్టి కేసీఆర్ గారిని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేసింది. కేసీఆర్ దోషి కాదు, ఈ తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు నిర్మాణం చేసినటువంటి ఒక స్ఫూర్తిదాత. తెలంగాణ రాష్ట్ర నిర్మాణాన్ని వీళ్ళ నిలబెట్టే విధంగా ఒక స్ఫూర్తిదాత అని చెప్పంటున్నా. వీళ్ళ మీరు గత వారం రోజులు గమనిస్తుంటే ఏ విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరింప చేసుకోగలుగుతాము, మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరింప చేసుకోగలుగుతాం అనే ఒక ఇవాళ ఎందుకంటే దోషి అయిపోతున్నాడు. వీళ్ళు 3 కాలాలు గడిచిపోయిందే ఈ వేసవితోని, ఇక మిగిలింది 2 కాలాలు. ఈ 2 కాలాల్లో కూడా చేస్తా అంటే కూడా అవుతుందా కాదా తెలియదు కానీ చెప్తున్నా నేను. ఇంతకాలం అయితే ప్రకృతి సహకరించింది, మన కరువు రాలేదు. రేపు భవిష్యత్తు ఏమైతే తెలియదు. రేపు కరువు వస్తే దాని జవాబుదారు ఎవరవుతారు? రేవంత్ రెడ్డి అవుతారు, కాంగ్రెస్ పార్టీ అయితే అని చెప్పంటున్నా. దాని జవాబుదారు ఎవరైతారు? రేవంత్ రెడ్డి అవుతారు, కాంగ్రెస్ పార్టీ అయితే అని చెప్పంటున్నా. దానికి ఏదైతుందో అదేదో ఇవాళ జ్ఞానోదయం అయినట్టు ఏదైతుందో సంతోషం. ఇప్పటికైనా వి వెల్కమ్ ఇట్. కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరింపబడటమే ఇలా తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకు అది ఏకైక మార్గం అని చెప్పంటున్నాను. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వాస్తవానికి అనుగుణంగా కళ్ళు తెరిచినందుకు నేను సంతోషం అని చెప్పంటున్నాను.